ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనుడు ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా, అక్కడ రాకపోవట్లు ఏమైంది, తెల్లారి చూస్తే సీతారామయ్య గారు అని, మరి సార్ ఉన్నారో లేరో ఇప్పుడు, కానీ ఆయన మా సంస్కృత్ టీచర్. తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, పిలిచిండ్రు. అది మా క్లాస్ ఎట్లుంటుండే అంటే ఇట్లా ఒక రెక్టాంగిల్ లెక్కుండి, ఓన్లీ 1 ఎంట్రీ అండ్ ఎగ్జిట్. పిల్లలు పారిపోయేందుకు కూడా స్కోప్ లేదు, దానికి అడ్డంగా ఆయన కూర్చుంటుండే. సో పిలిచిండ్రు, అందరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నా పేరు పిలిచారు. పిలువగానే నేను పోయిన క్యాజువల్గా, అప్పుడు హైదరాబాద్ కొత్తగా స్టైల్గా మనం పోతిమి. దగ్గర పోగానే ఎగ్జామ్ ఎట్లా రాసినవరా అన్నాడు. బాగా రాసిన సార్ అన్నాడు. సూపర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక మామూలుగా కాన్ఫిడెన్స్ కాదు. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి. చూస్తే 4 out of 25. ఇదేంటి, ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంకుతో టక్ 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 కొట్టేసింది. ఎట్లా రాసేవన్నారు. బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను. చెప్తే నేను అటు తిరిగి ఇటు చూసే లోపల మన పీకింది ఇక్కడ. ఇక నాకు అసలు అర్థం కాదు, ఈయన కొడతారా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కళ్ళ నుంచి నీళ్ళు రాలిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ అని కళ్యాణ్ గారిని తిట్టుకున్నాను బూతులు. ఆ రోజు డిసైడ్ అయ్యా, కాకపోతే అమ్మ ఇంకొకసారి దెబ్బలు తినకూడదు ఇక్కడ అని డిసైడ్ అయిపోయి ఇంకా చదివిన చూడు, బట్టి కొట్టిన. చదువుడు అంటే బట్టి కొట్టిన. ఎట్లా బట్టి కొట్టిన అంటే స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది, ఏది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. కానీ నో అది గొప్ప విషయం ఏం కాదు, బట్టి కొట్టి రాసేసింది మర్చిపోయాను ఇప్పుడు ఏమో చదువుకున్నాడు. కానీ ఎంసెట్లో సీట్ రాలే. ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే 500 లోపల వస్తేనే మెడిసిన్ సీట్ వస్తుంది. నాకు అగ్రి బీఎస్సీయో బీ ఫార్మసీ ఏదో వచ్చింది. సో ఇప్పుడంటే మెడికల్ కాలేజ్ 32 అయిపోయినాయి, కేసీఆర్ గారు పెట్టారు. ఇప్పుడు మస్తు ర్యాంకులు వస్తే కూడా సీట్లు వచ్చేస్తాయి, కానీ అప్పుడు లేవు. సో ఏం చేయాలి మరి. మా మదర్ ఏమో నేను డాక్టర్ కావాలంటుంది, మా ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. ఇద్దరి కళలు నెరవేర్చేద్దామని అర్జెంటుగా ఇంకా లాభం లేదని చెప్పి కేసెట్ అని స్టార్ట్ అయింది అప్పుడు కర్ణాటకలో. సో కేసెట్ రాసిన, బెంగళూరులో సీట్ వచ్చింది. బెంగళూరులో ఏదో మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. సో నేను ఫుల్ చాలా సంతోషంగా, అది ఆ టైంలోనే సంతోషంగా మా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు సీట్ వచ్చింది బెంగళూరులో, మమ్మీ చెప్తుంది డాక్టర్ కమ్మంటుంది. మనకంటూ ఎజెండా లేదు, మమ్మీ చెప్పింది డాక్టర్ కావాలని పోతాను. యూనో వాట్ ఈ సెట్, నీకు తెలుసారా డాక్టర్ సెటిల్ అయితే ఎంత టైం పడుతుందో అన్నారు. అంటే ఎంత టైం పడుతుంది అన్న, నీకు 32 ఏళ్ళు వచ్చేదాకా చదువుతూనే ఉండాలి అన్నారు. అవునా అంటే అవును, 32 years వచ్చేదాకా చదవాలి నువ్వు. ఫస్ట్ ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత ఎండీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్, తర్వాత ఇది అది. ఎవరైనా డాక్టర్లు ఉండరా ఇక్కడ? లేరు, మీకు తెలియదు. సో అప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ జీవితం అంతా ఎవడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరకాలను, నీ ఇష్టం అన్నారు. అమ్మ ఇంత భయపడితే ఇంకేం చదువుతాం మనం, చిచ్చి ఇదేదో బాగాలేదు, సప్పుడేక మనం హైదరాబాద్ని ఉందామని చెప్పి ఇక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయో అప్లై చేసిన. అట్లా బీఎస్సీ మైక్రోబయాలజీ పోయినా. నాకు ఓ ఎజెండా పెట్టుకొని పోలేదు, అట్లా వెళ్ళిపోయాను అంతే. బట్ ఇమాజిన్ దిస్ ఈస్ ప్రాబ్లీ ద జర్నీ ఆఫ్ మెనీ ఆఫ్ ద ఫోక్స్. ఒకటి అనుకుంటాం, ఈ కొట్టడం అయితే కామన్ అన్న. ఇట్లాంటి స్టోరీ ఎంతమందికి ఉంది ఒకసారి చేయలేబట్టండి. అందరికి ఉంటుంది. తక్కువనే ఉన్నారు, చాలా మంది ఫోకస్డ్ పిల్లలు ఉన్నారు. సగం సిగ్గుపడుతున్నారేమో. బై ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రోట్ అ పీస్ ఆఫ్ కోడ్? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్స్. ఫనీలీ వి రోట్ ద కోడ్ ఆన్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాప్టాప్స్. అదే చెప్తున్నా. ఇప్పుడు రాను అది కూడా రాసే అవసరం లేదు, ఏఐ వచ్చేసి Claude is killing it off. That's it. Yes. But imagine what a journey where your dad wanted you to be an IAS officer, and game of life is as such where IAS officers started reporting to you. So what a journey of life that it went full circle. And ఒక ఏజ్ వచ్చిన తర్వాత, this is something that most of us can relate to students లో. చిన్నప్పుడు యూ లిసన్ టు యువర్ పేరెంట్స్, దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ డిసగ్రీమెంట్, అండ్ దెన్ వాళ్ళు కొడతారు గట్టిగా అడిగితే, అండ్ దెన్ యూ కామ్ డౌన్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ ఫార్మ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రాబ్లీ అరౌండ్ 18 and 19 and all of that. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంట్లో, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫెల్ట్, ఐ డోంట్ నో, ఇద్దరు మేల్ ఉన్నా కానీ ఇట్స్ నాట్ డాడ్ అండ్ సన్, బట్ ఇట్స్ 2 solid individuals that are living in the house under the same roof. And you specifically having a CM dad, and you obviously have your own opinion. It's not necessary అన్నీ సేమ్ ఉంటాయని. ఒక ఏజ్ తర్వాత మీకు మీ ఒపీనియన్స్ కూడా వచ్చేసి ఉంటాయి. Were there any situations of disagreements, or కాదు you telling your dad ఇది కాదు నేను ఇట్లా అనుకుంటున్నా, and then no he's telling you ఇట్లా కాదు ఇది అని? See, fortunately till I joined politics అవసరం పడలేదు, ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే I was basically doing my thing, he was doing his thing, so there was no conflict or there was no point of intersection.
whatsoever. But once I joined his line of work, then obviously he's the boss. See, I'll tell you one simple principle. మీ బాస్ మీ డాడ్ అయినా బాస్ ఇంకెవరైనా ఒకటి సింపుల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఇస్ బాస్ ఇస్ రైట్. సింపుల్ ఫిలాసఫీ. And when your boss is intelligent, he's always right. Remember that. You can't go wrong. Normal philosophy, normal world, boss is right. But when your boss is actually intelligent, he's smart, he's always right. So, నీకు ఎన్ని డిసగ్రీమెంట్లు ఉన్నా చెప్పొచ్చు. Of course, he'll allow you to express, he'll allow you to say things. But end of the day though, he's seen more life. He understands the world better. He's more experienced. He's got wisdom, which probably has been accumulating with time and effort. So therefore, you express yourself, you say things, you obviously on some occasions you disagree, vociferously disagree sometimes, గొడవ పడొచ్చు. కానీ ఒక్కసారి రూమ్ దాటి బయటకు వచ్చినాక, వన్స్ యువర్ మీటింగ్ ఇస్ డన్ అండ్ వన్స్ యూ స్టెప్ అవుట్, బాస్ ఇస్ రైట్, బాస్ ఏం చెప్పిండో ఏం చేసిండో, అక్కడ ఆయన ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఎవరు ఏ క్యాండిడేట్ నిలబెడితే ఆయన మంచోడని చెప్పాల్సిందే బయటకు వచ్చినాక. లోపల మాత్రం ఎస్ యూ కెన్ డిఫర్, యూ కెన్ సే ఇది కాదు అది కాదు, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు. బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ సైడ్, యూ హ్యావ్ టు అపియర్ యునైటెడ్, యూ హ్యావ్ టు లుక్ యునైటెడ్, యూ హ్యావ్ టు ఫైట్ యునైటెడ్. లేకపోతే యూనిటరీ చైన్ ఆఫ్ కమాండ్ లేకపోతే ఏ ఆర్గనైజేషన్ కూడా పని చేయదు. అందుకే అంటారు చూడు మనోళ్ళు, 2 పడవల ప్రయాణం, నలుగురు 4 దిక్కులో గుంజితే కుక్కలు నింపిన ఇస్తారు అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా సింగిల్ మైండెడ్ ఫోకస్, సింగిల్ లీడర్షిప్, అదే ప్యాటర్న్లో పోతేనే ఎప్పుడైనా సక్సెస్ అవుతాం. అబ్సల్యూట్లీ. దిస్ వన్ పిక్చర్ ఇందాక మేము కూడా అనుకుంటుండే నిహాల్ పెట్టినప్పుడు, ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ వేర్ అ డాడ్ అండ్ ఎ సన్ హగ్ ఈచ్ అదర్. ఎవరైనా ఎంతమంది చేశారు డాడ్ అండ్ సన్ హగ్గింగ్? ఐ మీన్ ఇట్స్ అ వెరీ రేర్ థింగ్. యూ విల్ సీ కపుల్ ఆఫ్ హ్యాండ్స్. ఇట్స్ నాట్ సో కామన్ ఇన్ ఇండియా. లైక్ సేమ్ థింగ్ అగైన్, ఇద్దరు పెద్దగా అయిన తర్వాత, దో యూ హ్యావ్ సో మచ్ ఫర్ దెమ్ యాజ్ అ డాడ్ అండ్ దే హ్యావ్ సో మచ్ ఫర్ యూ. ఈజీ టు హగ్ మామ్ ఈజ్ యువర్ బేర్ అవన్నీ ఉంటాయి, కానీ డాడ్తో అవన్నీ ఉండవు. లోపల చాలా ఉంటుంది. ఎస్పెషలీ బాయ్స్. Yes, boys, specifically boys. What were your thoughts when this happened? And this is like a breaking a barrier చాలా మందికి, where it's okay to go and hug your dad. నేను ఎప్పుడు చేయలేదు, నాకు ఉంటుంది, బట్ మా నాన్న తోసేస్తాడేమో భయం అవుతుంది, లైక్ ఏం చేస్తున్నావురా అని. ఇట్స్ అ వెరీ వెరీ రేర్ థింగ్ దట్ హ్యాపెన్స్. What were your thoughts when this happened? Trust me, I don't know your dad, but trust me, just go give him a hug and kiss him, he'll love it. Honestly, I'm not even kidding. After going home, you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు, 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ goes like that. So my only suggestion to you is live in the moment, and if you like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think nuukestara మీ డాడే కదా ఏమైతే. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you, he'll love that expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. దగ్గర పోయి కాలు మొక్కినా, he did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi. In India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. పోయి మీద పడతారు, తంతరు, గుద్దుతారు, సో వాళ్ళకి నడుస్తుంది డాడ్స్తోని. బట్ I think you're a boy and you should do it also, and I think your dad will love it. Absolutely.